పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆక్వా రైతులు సంక్షేమ సంఘం ధర్నా చేపట్టారు. ఆక్వా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనకు దిగారు. రొయ్య ధరలు, విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందిగా, లేని పక్షంలో ఉద్యమం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్ కి మేడం గారిని కలవడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులందరూ కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి గత ప్రభుత్వం, మనం ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ లో హామీ మేరకు చిత్తు సబ్సిడీ అందరికి అందట్లేదు. దాన్ని తక్షణమే అమలుపరచమని, తర్వాత ఫీడ్ రేట్లు, సీడు ఇవన్నీ కూడా సరే మనకి అప్సరా చట్టం లోబడి కంట్రోల్ ఉండాలని, ఫీడ్ రేట్లు తగ్గాలని కొన్ని విషయాల మీద మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు స్పందించారు, బాగా స్పందించారు. మాకు తక్షణం ఈ నెలాఖరు లోపు పవర్ సబ్సిడీ గానీ, ఫీడ్ రేట్లు గానీ ఎంత తగ్గించకపోతే భవిష్యత్తు మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల తరఫున తగు కార్యాచరణ ప్రకటిస్తామని తెలియదు. ఏదైతే కరెంటు సబ్సిడీ ఉందో ఇది చేపల చెరువుల వరకు సర్టిఫికేషన్ కొంచెం లోపం ఉంది తప్ప రైతులు అందరూ సర్టిఫికేషన్ పూర్తయింది కాబట్టి తక్షణమే ముందు సబ్సిడీ ఇచ్చి, ఏదైనా 2 నెలల్లో ఏ రైతైనా పర్మిషన్ కనుక లేకపోతే వారిది కట్ చేసేదైనా పర్లేదు, కానీ సత్వరమే ఇది అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. కరెంట్ సబ్సిడీ కోసం ప్రధానంగా ఏదైతే ఈ రోజు ఆక్వా రైతు పలు సమస్యల మీద ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది ఒకటి, మొన్న కేజీకి ₹4 ఫీడ్ రేట్లు పెంచి, అలాగే మరి ఏదైతే అమెరికా ట్రంప్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది అక్కడ ట్యాక్స్ 17% తగ్గించినా గానీ ₹1 కూడా కౌంటింగ్ రేటు పెంచకుండా ఏదైతే సిండికేట్ ముసుగులో జరుగుతుందో అది వివరించడం జరిగింది. అలాగే ఇలా నాణ్యమైన సీడు అందక ఎవరైతే రైతులు మరి చెరువులు కోల్పోతున్నారో ఆ సీడు మీద